హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజైతే మనం ఈ వీడియోలో ఎపిసోడ్ 2 వీడియో అయితే మనం ఈరోజు చూద్దాం. ఈ వీడియోలో కూడా ఒక 8 మతి పోగొట్టే చిత్రాల గురించి ఈరోజు మనం క్లారిటీగా అయితే తెలుసుకుందాం. అయితే మనకు కనిపిస్తున్నటువంటి ఫోటోలో మనకు ఒక కత్తెర అయితే కనిపిస్తుంది కదా! యెస్. ఆ కత్తిని మీరు బాగా గమనించండి. పట్టుకున్న దగ్గర గాని మీరు గమనించినట్లయితే అందులో ఇద్దరు మనుషుల ఫేసులు మీకు కనిపిస్తాయి. అమ్మాయి, అబ్బాయి. ఇప్పుడు సెకండ్ ఫోటో అయితే మనం చూద్దాం. ఈ ఫోటోలో ఒక మనిషి అయితే కూర్చొని వీణ పట్టుకున్నట్లు అదేవిధంగా వెనకాల కొంత పెయింటింగ్ అలా కనిపిస్తుంది కదా! అయితే ఇప్పుడు ఆ మనిషిని వెనకాల పెయింటింగ్‌ని మొత్తం కలిపి చూడండి. అందులో మీకు ఒక లేడీ ఫేస్ కూడా కనిపిస్తుంది. యెస్. మీకు కనిపించిందో లేదో ఫోటో నంబర్ పెట్టి కామెంట్ చేయండి. అయితే ఇప్పుడు మనం థర్డ్ ఫోటో గురించి అయితే మనం ఇప్పుడు చూద్దాం. ఈ ఫోటోని చూడండి. ఈ ఫోటోలో మీకైతే ఒక ఎండిపోయిన చెట్టు అయితే కొమ్మలతో ఉన్నట్లయితే మీకు కనిపిస్తుంది కదా! అయితే ఇప్పుడు జాగ్రత్తగా మీరు ఆ కొమ్మల మధ్యలో మీరు బాగా గమనించండి. మన దేశ నాయకులైతే మీకు కనిపిస్తారు. మీకు ఎంతమంది నాయకులైతే కనిపించారో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇప్పుడు మనం ఫోర్త్ ఫోటో అయితే మనం చూద్దాం. ఇప్పుడు ఈ ఫోటోని మీరు జాగ్రత్తగా గమనించండి. ఈ ఫోటోలో మీకు ఒక గడ్డం పెంచుకున్న ఒక వ్యక్తి ఉన్నట్లయితే మీకు కనిపిస్తుంది కదా! అయితే ఇప్పుడు మీ మొబైల్‌ని పూర్తిగా రొటేట్ చేసి చూడండి. మీకు అందులో ఒక లేడీ ఫేస్ కూడా మీకు కనిపిస్తుంది. యెస్. మీలో ఎంతమంది కనిపించిందో కామెంట్ చేసి లైక్ వేసుకోండి. అదేవిధంగా ఇప్పుడు ఫిఫ్త్ ఫోటో గురించి అయితే మనం డీప్గా అయితే సెర్చ్ చేద్దాం. ఈ ఫోటోని అయితే మీరు జాగ్రత్తగా బాగా గమనించండి. ఫోటోలో ఒక లేడీ అయితే మీకు కనిపిస్తుంది కదా! యెస్. ఒక లేడీ అయితే హెయిర్ విప్పేసి ఉన్నట్లయితే మీకు కనిపిస్తుంది. ఇప్పుడు ఆమె బొడ్డు దగ్గర నుంచి అలా పై వరకు ఫేస్ వరకు మీరు బాగా గమనించండి. అందులో మీకు వేరొక లేడీ ఫేస్ కూడా మీకు కనిపిస్తుంది. మీకు కనిపించిందో లేదో ఖచ్చితంగా కామెంట్ చేయండి. సిక్స్త్ ఫోటో అయితే ఇప్పుడు చూద్దాము. ఈ ఫోటోలో మీకు కొంత రైసు అదేవిధంగా కొన్ని హ్యాండ్స్ అయితే మీకు కనిపిస్తున్నాయి కదా! అయితే ఇప్పుడు మీ కళ్ళని 80% బాగా క్లోజ్ చేసి చూడండి. మీకు అందులో మన ఏపీ పొలిటికల్ లీడర్ అయితే ఒకరు కనిపిస్తారు. ఎవరు కనిపించారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇప్పుడు సెవెంత్ ఫోటో గురించి అయితే మనం బాగా గమనిద్దాం. ఈ ఫోటోలో ఒక వ్యక్తి అయితే గన్ పట్టుకొని అడవిలో ఉన్నట్లయితే మీకు వేట చేస్తున్నట్లయితే మీకు కనిపిస్తుంది కదా! ఇప్పుడు అయితే మీ మొబైల్‌ని పూర్తిగా రొటేట్ చేసి చూస్తే మీకు అందులో ఒక యానిమల్ అయితే కనిపిస్తుంది. ఒక జంతువు అయితే కనిపిస్తుంది. ఆ జంతువు ఏంటో మీరు గాన కనిపెట్టినట్లయితే లైక్ వేసుకోండి. కామెంట్ చేసి ఏం కనిపించిందో చెప్పండి కామెంట్‌లో. అదేవిధంగా ఇప్పుడు ఎయిత్ ఫోటో లాస్ట్ ఫోటో అయితే ఇప్పుడు మనం బాగా గమనిద్దాం. ఈ ఫోటోలో మనం చూసినట్లయితే ఇప్పుడు ఈ ఫోటోని అయితే మీరు బాగా గమనించండి. ఈ ఫోటోలో అయితే మీకు ఒక పక్షి అయితే నోట్లో ఏదో పట్టుకున్నట్లయితే మీకు కనిపిస్తుంది కదా! అయితే ఇప్పుడు జాగ్రత్తగా ఆ పక్షి పైన తలపైన మీరు బాగా గమనిస్తే అందులో మీకు ఒక ఆకారం అయితే కనిపిస్తుంది. అది ఏ ఆకారం కనిపించిందో కామెంట్ అయితే చేయండి. మన వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని షేర్ చేయండి.